అప్డేట్ చూస్తే సృష్టి సరోగసి కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత 40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. ఫర్టిలిటీ సెంటర్ల పేరిట అక్రమ సరోగసి రాకెట్ నిర్వహిస్తూ 2 రాష్ట్రాల్లోని పలువురు వైద్యులకు 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలు, ఇతర ఆధారాల ద్వారా నమ్రత ఆర్థిక వ్యవహారాలపై ఈడీ వివరాలు సేకరిస్తోంది. సృష్టి సరోగసి కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత 40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. ఫర్టిలిటీ సెంటర్ల పేరిట అక్రమ సరోగసి రాకెట్ నిర్వహిస్తూ 2 రాష్ట్రాల్లోని పలువురు వైద్యులకు 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలు, ఇతర ఆధారాల ద్వారా నమ్రత ఆర్థిక వ్యవహారాలపై ప్రస్తుతం ఈడీ వివరాలు సేకరిస్తోంది. విజువల్స్ లో చూస్తున్నాం. సృష్టి సరోగసి కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత 40 కోట్లకు పైగా కూడా వసూలు చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఫర్టిలిటీ సెంటర్ల పేరిట అక్రమ సరోగసి రాకెట్ నిర్వహిస్తూ 2 రాష్ట్రాల్లోని పలువురు వైద్యులకు సంబంధించి 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆధారాల ద్వారా నమ్రత ఆర్థిక వ్యవహారాలపై ప్రస్తుతం ఈడీ వివరాలు సేకరిస్తోంది.